హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైట్ టైమ్స్ తెలుగింటి వంట. తిరుపతి ప్రజలందరికీ కూడా మన రైట్ టైమ్స్ ప్రజెంట్ చేస్తోంది తెలుగింటి వంట కార్యక్రమాన్ని. తిరుపతిలోని వంటలు చేయగలిగే మహిళా ప్రేక్షకులందరికీ కూడా ఇదే మా స్వాగతం. ఈరోజు మనకి డిఫరెంట్ రకాల వంటకాలను చూపించడానికి మనతో పాటు ఉన్నారు నాగభూషణం గారు అండ్ వాళ్ళ కోడలి శారద గారు. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం రండి. నమస్కారం అండి. ఈ రోజు మన దగ్గర తెలుగింటి వంట చేయడానికి నాగభూషణమ్మ గారు అలాగే జ్యోతి గారు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఏ వంట చేయబోతున్నారో మనం చూద్దాం. ఏ వంట చేస్తున్నారండి నాగభూషణం గారు? చికెన్ చుక్క. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చికెన్ చుక్కాకి ఇది అల్లం పేస్ట్, టమాటా 2 టమాటాలు అట్లా మిక్సీలో వేసి పెట్టుకోవాలి. ఓకే. 2 ఎర్రగడ్డలు వేయించి పెట్టుకునేవాళ్ళం. ఓకే. పెరుగు ఒక 2 స్పూన్లు, కారము, గరం మసాలా, పసుపు, సాల్ట్. స్టార్ట్ చేస్తాం. కారం. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ పెరుగు, అల్లం తెల్లగడ్డ పేస్ట్, పసుపు, ఉప్పు, మనకి టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అన్నీ మిక్స్ చేసుకునేవాళ్ళు. ఓకే. కలిపి ఇలా కలిపి ఒక అరగంట మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. ఈ లోపల చికెన్ అంతలోపు స్టవ్ ఈ లోపల స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే. బ్యాండీ పెట్టుకొని ఇందులో ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో దీనికి ఎంత ఆయిల్ పడుతుంది అంటారు? ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్. 2 to 3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది, అంటే ఎక్కువ ఆయిల్ వేయకుండా. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఆయిల్ హీట్ ఎక్కాక 4 పట్ట. ఓకే. 5 లవంగాలు. ఓకే. ఆయిల్ హీట్ అయ్యాక మనం లో ఫ్లేమ్ లో పెట్టేసుకుంటాం. ఓకే, లో ఫ్లేమ్ లో పెట్టుకొని అలా మెల్లిగా పట్ట లవంగా వేయించుకుంటూ ఉంటాం. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక మ్యాగ్నేట్లో ఒక 1 స్పూను, ఇప్పుడు ఒక 1 స్పూన్. ఓకే. కరివేపాకు. ఓకే. వేగుతున్నంతలో కరివేపాకు అది వేసి, సో అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించాలంటారా? ఇది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక ఈ టమాటో మిక్సీ చేసి పెట్టుకున్నా. మిక్సీ అయినా వేసుకోవచ్చు, చాప్ అయినా చేసుకోవచ్చు. ఓకే. ఎన్ని టమాటాస్ కావాలంటారు అలా దానికి పేస్ట్? 2 టమాటాస్. పెద్దవైతే ఒక 2, చిన్నవైతే 3 వేస్తాం. 1 కేజీకి అండి? ఒక కేజీకి. ఓకే. అది వేగుతుంటేనే అరోమా మంచి స్మెల్ వస్తూ ఉంది. ఓకే. ఇది కొంచెం బాగా లైట్గా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఓకే. టమాటాలోంచి ఆయిల్ బయటకు. ఓకే. సో ఇంకా దీంట్లో ఇంకేం వేయక్కర్లేదు అంటారా? ఇంకా డైరెక్ట్గా వేసేస్తాం. ఓకే. ఇది అంటే మనకి స్నాక్ ఐటమ్ లాగా, స్టార్టర్ లాగా, కర్రీ లాగా వస్తుంది. చపాతీలోకి, అన్నంలోకి తినచ్చు. ఓకే. ఓకే. ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనకి చికెన్ అన్నది కొంచెం మెత్తగా వస్తుంది. సో ఆ చికెన్ కూడా పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే బాగుంటుంది అంటారా? మరి పెద్ద మీడియం సైజెస్. ఓకే. కొంచెం బాగా మగ్గనివ్వాలి. లో ఫ్లేమ్ లో ఉంచాలంటారా, హై ఫ్లేమ్ లోనా? మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలు. ఓకే. సో ఎంతసేపు ఉడికించాలంటారు ఇలా? కొంచెం బాగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు. సో దాని అలా మెల్లిగా ఉడుకుతాం, మధ్యలో కలుపుతూ ఉండాలి మనం. ఓకే అండి. సో మీరు ఈ వంటకం ఎక్కడ నేర్చుకున్నారు మేడం? మీరే ఓన్గా ప్రిపేర్ చేస్తున్నారు? ఓకే. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఈ వంటకం అంటే చాలా ఇష్టపడతారు? ఓకే. సో ఎప్పుడు ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటారు దీన్ని? అకేషనల్ గానా లేదా రెగ్యులర్ గా మీరు ప్రిపేర్ చేస్తుంటారా? అండ్ మా రైట్ టైమ్స్ ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక వంటింటి చిట్కా చెప్తారా? సాల్ట్ ఎక్కువ అవుతుంది కదా కూరల్లో, అలాంటప్పుడు
పేపర్ ప్లేట్ ఓపెన్ చేసి దీని మీద ఒక న్యూస్ పేపర్ ఏదైనా పెట్టేసామంటే సో సాల్ట్ అంతా ఆ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది, సో సాల్ట్ తగ్గిపోతుంది. వావ్, ఇది నిజంగా చాలా మంచి అట్లా చేయొచ్చు. ఉల్లగడ్డ ఓకే అది తరిగేసి తోలు తీసేసి దాంట్లో వేసేసినామంటే 4-5 ముక్కలు చేసి అదే లాగేస్తుంది. అది కూడా సాల్ట్ లాగేస్తుంది. విన్నారు కదండి, చాలా మంది ఆడవాళ్ళకి ఉపయోగపడే చిట్కా ఇది. మన కూరల్లో అప్పుడప్పుడు ఉప్పు ఎక్కువైపోయింది, ఏం చేయాలా అని కంగారు పడక్కర్ లేకుండా మనం సాల్ట్ ఎక్కువైనప్పుడు మూత తీసేసి దాని కిందన ఒక పేపర్ వేసామంటే ఉప్పు అనేది తగ్గుతుంది. లేదు అంటే 2 minutes ఉడకనివ్వాలి. సో ఉల్లగడ్డలో ఒక 4 ముక్కలు వేసినా కూడా ఉప్పు అనేది తగ్గుతుందంట. ఇది మంచి చిట్కా. ఓకే, చూద్దాం ఒకసారి కదా. ఇట్లానే కలబెడతా అంతా ఉడికిపోతుంది. ఓకే, సో మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి, అలా వదిలేయకుండా, ఎందుకంటే అడుగును పట్టేస్తుంది. ఓకే, సో మీరు ఇవే కాకుండా వెజిటేరియన్ బాగా చేస్తుంటారా, నాన్ వెజిటేరియన్ ఎక్కువ బాగా చేస్తుంటారా? చేస్తాం మేము. నాన్ వెజిటేరియన్ ఎక్కువ బాగా వంట చేస్తారు. మీ స్పెషల్ డిష్ ఏంటంటారు? ఎక్కువగా మీరు బాగా మీ ఇంట్లో వాళ్ళు ఇష్టపడి తినేది, మీరు చేస్తే ఇష్టపడి తినేది? బోటి చేస్తే బాగా ఇష్టపడుతుంది బాగా. ఓహో, మీరండి? నేను వెజ్ అండి. వెజ్. మీరు వెజ్లో బాగా మీదేంటి స్పెషాలిటీ? వెజ్ అంటే గుత్తొంకాయ, ఓకే, ఆలు ఫ్రై, ఓ అలాంటివి. ఓకే ఓకే, సో ఇవి మీ స్పెషల్ వంటకాలు. సో మీ ఇద్దరు అత్త కోడళ్ళుగా ఇంట్లో పొట్టి మీద వంటలు చేస్తారనమాట. అయితే ఒకళ్ళు వెజ్ ఒకళ్ళు నాన్ వెజ్ షేర్ చేసుకుంటారు. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు మేడం? ఒక బాబు. ఒక బాబు. ఓకే, బాబు ఏం చదువుతున్నారు? 7th వచ్చారండి ఇప్పుడు. ఓకే ఓకే, సో మీరు హౌస్ వైఫా లేదంటే వర్కింగ్? హౌస్ వైఫ్. ఓకే, మీరండి? నేను హౌస్ వైఫ్. వర్క్ చేశారు ఇది వరకు? లేదు, హౌస్ వైఫ్. నాకు 3 పిల్లలు, ఒక అమ్మాయి 2 అబ్బాయిలు. చూద్దాము. ఫ్లేవర్ అయితే మాత్రం మంచి అరోమా వస్తుంది, చూడాలి. సో మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి. ఓకే, 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కలుపుతా ఉంటే. ఓకే, సో చుట్టాలు వస్తున్నప్పుడు కంగారుగా ఏం చేయాలని కంగారు పడి ఆడవాళ్ళందరికీ ఇది చాలా సింపుల్ వంటకం. సింపుల్ గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ఇది, అంతే అంటారా? అంటే మనం ముందుగా ఊరబెడతాం కాబట్టి అది ఊరిపోతుంది, బాగా స్మూత్ గా వస్తుంది. అవునవును, సో ఎప్పుడైనా చికెన్ అనేది మ్యారినేట్ చేసినప్పుడు స్మూత్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ పైకి ఇప్పుడు చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఓకే ఓకే ఆయిల్ అంతా ఇలా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని, ఆల్రెడీ చికెన్ లోనే వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేయాలి. ఓకే, మనకి ఫ్రై లాగా కావాలంటే దీని వాటర్ అట్టి షింక్ అయ్యే వరకు పెట్టుకోవచ్చు. గ్రేవీ లాగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఓకే, కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో మళ్ళీ లో ఫ్లేమ్ లో కొంచెం మంట ఇప్పుడు పెట్టేసుకుని కొద్దిగా ఉడికాక మళ్ళీ మంట. ఎంతసేపు ఉడకాలంటారు? కొంచెం చికెన్ ఉడికేంత వరకు. కొంచెం చికెన్ ఉడికేంత వరకు కొంచెం ఉడకాలి. ఓకే, అయిపోయిందమ్మా, చూద్దామా? ఓపెన్ చేసాక ఇలా బాగా చికెన్ మొత్తం ఉడికిన తర్వాత ఓకే ఆల్రెడీ వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ని అందులోకి వేసాను. సో ఇవి ఆల్రెడీ మనం ముందుగానే ఫ్రై చేసి బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం. 2 ఆనియన్స్ గార్లిష్ చేసుకుంటున్నాం. లేదు, దీన్ని ఒక 2 minutes వేసి వేయించాలి. ఓకే ఓకే, సో ఇది గార్లిషింగ్ కాదు? గార్లిషింగ్ కాదు. ఒక 2 minutes దాంతో ఇచ్చాను. మొత్తం ఆయిల్ అంతా అంటే వాటర్ మొత్తం అబ్జర్వ్ అయిపోవాలి. అబ్జర్వ్ అవసరం లేదు. చికెన్ ఉడికిన తర్వాత ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసి గ్రేవీగా, మనకి డ్రైగా కావాలంటే డ్రై చేసుకునేవచ్చు. వద్దు రైస్ లోకి చపాతీ కావాలనుకుంటే ఇలా గ్రేవీ లాగా పెట్టేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఆనియన్స్ అన్నవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, మనకి ఇప్పుడు ఇవి క్రిస్పీగానే ఉంటాయంటారా? కొంచెం సాఫ్ట్నెస్ వచ్చేదాకా దాన్ని కొంచెం ఒక 2 minutes 2 to 3 minutes ఉడకనివ్వాలి. ఓకే, సో అది డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. ఓకే, నైస్. ఇలా కలిపేసి ఒక 2 minutes మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టాలి. సో ఇట్లా అంటే మనం రెగ్యులర్ గా ఆనియన్స్ అన్నవి మనం ముందే కుక్ చేసుకుంటాం. సో ఇది ఫ్లేవర్ మారిపోతుంది. కంప్లీట్ గా టేస్ట్ మాత్రం ఫ్లేవర్ మారిపోతుంది. సో మనకి ఆనియన్ స్మెల్ రాదు. ప్లస్ ఇది వచ్చి మనకి దమ్ టేస్ట్ వచ్చేసి. ఓకే, దమ్ టేస్ట్ డిఫరెంట్ గా వచ్చేస్తుంది. సో ఇది నిజంగానే ఒక డిఫరెంట్ మెథడ్. ఎందుకంటే సాధారణంగా అందరూ కూడా ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేయడం నుంచి స్టార్ట్ చేస్తాం.
ఇదేంటంటే ఎండింగ్ లో ఆనియన్స్ వేస్తున్నాం. కంప్లీట్లీ డిఫరెంట్ మెథడ్ ఇది. చూద్దామా? ఫ్లేవర్ స్మెల్ అయితే బాగుంది. ఆయిల్ అంతా వచ్చేస్తుంది. సో ఇట్లా మొత్తం ఆయిల్ అంతా పైన తేలిపోవాలి. ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది. ఇది ఉడికే కొద్దీ మన కలర్ చేంజ్ కలర్ కూడా మనకి పీస్ కూడా మెత్తగా ఉడికిపోతుంది అంటారా? ఉడికిపోతుంది. దీనికి ఏం కన్సిస్టెన్సీ థిక్గా ఉండాలి అలా ఏం లేదు, ఎలా అయినా ఉండొచ్చు. ఓకే, దీనికి ఏమైనా గార్లిష్ చేస్తారంట? ఇంకొంచెం ఉంది, ఇంకొంచెం ఇంకొక 2 minutes, ఇంకొక 1 minute మూత పెట్టినాం. మూత పెట్టేసేయండి. ఓకే, సో మనం ఫ్లేమ్ ఇక్కడ తగ్గించుకోవాలి ఆల్రెడీ. ఓకే, ఇది వాడుతూ ఉంటే ఎర్రగడ్డలో కొంచెం ఇప్పుడు గరం మసాలా. అంటే మనం మామూలుగా అయితే 5 నిమిషాలు ఉండగా గరం మసాలా వేస్తాం, దీనికి ఎండింగ్లో వేసి ఒక 1 minute అలా ఉంచేసి ఆపేస్తాం. ఇది గరం మసాలా వచ్చి హోమ్ మేడ్ అండి. ఓకే, మేము ఇంట్లోనే తయారు చేసుకుంటాం. సో మనం దీనికి ఏం చికెన్ మసాలా పౌడర్స్ అలాంటివి వేయక్కర్లేదు, మీరు హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ స్పెషల్ అన్ని హోమ్ మేడ్. ఓకే ఓకే, ఇంట్లోనే తయారు చేసి పెట్టుకుంటాం. ఈ గరం మసాలాలో ఏంటంటే ఇంగ్రీడియంట్స్ వాడారండి? ధనియాలు, ఓకే, లవంగాలు, యాలక్కాయలు, సోంపు, తినే శనగలు ఒక 4, తర్వాత బిర్యానీ ఆకు ఒక 4, మిరియాలు, జీలకర్ర అన్నీ ఒక్కొక్కటి వేయించుకోవాలి. సగ పెట్టుకొని వేయించేసి అన్నీ మళ్ళీ మిక్స్ వేసుకోవాలి. ఓకే, అది అలా పట్టిన ధనియా అదే గరం మసాలా పౌడర్ ఎన్ని కాలం ఉంటుందండి మామూలుగా? పాడైపోవడం అలాంటివి ఉండదు, 2 నెలలు అయినా ఉంటుంది అట్లా. అది డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. సో అంటే సాధారణంగా చాలా మంది చికెన్ మసాలా పౌడర్లు అని, కబాబ్ పౌడర్స్ అని వాడుతుంటారు. అలాంటివి ఏం కాకుండా మీరు హోమ్ మేడ్ వాడతారు. వెరీ నైస్. ఆ గరం మసాలా పొడి 2 నెలలు అయినా అట్లా స్టాక్ ఉంటుంది, ఫ్లేవర్ మారదు. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర. ఓకే, కొత్తిమీర, సో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్లిష్ చేసుకునేటప్పటికి మన వంటకం తయారైంది. కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మొత్తానికి చికెన్ చుక్క ప్రిపరేషన్ అయితే చూసేసాం కదండి. ఇప్పుడు దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మెత్తగా పీసెస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. సో ఇది మనం చపాతీల్లోకి కానీ, ఇంట్లో రైస్ ఐటమ్స్లోకి కానీ మనం తినడానికి దీన్ని బాగా కుక్ చేసుకోవచ్చు. రెసిపీ గురించి ఎవరికైనా కావాలి అంటే కూడా మనకి డిస్క్రిప్షన్లో పెడతాము, చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి నాగభూషణమ్మ గారు. మీరు ఈరోజు మా రైట్ టైమ్స్ ప్రేక్షకుల కోసం చక్కటి చికెన్ చుక్క రెసిపీని అయితే పరిచయం చేశారు. మీకు కూడా చాలా ధన్యవాదాలండి జ్యోతి. థ్యాంక్ యూ అండి. చికెన్ చుక్క టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈరోజు మన కోసం నాగభూషణమ్మ గారు కూడా చాలా బాగా చేసి చూపించారు. ఈ విధంగా ఎవరైనా సరే ట్రై చేయాలనుకున్నా కూడా చికెన్ చుక్కాని మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు. రైట్ టైం ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మేము మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వగానే మా ఇంటి దాకా వచ్చి మా వంటని షూట్ చేసి అందరికీ ప్రజెంట్ చేసినందుకు, మాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రైట్ టైం ఛానల్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. చూసారు కదండి, ఇలా మీలో ఎవరికైనా వంట చేసే టాలెంట్ ఉండి మీరు ఒక బెస్ట్ కుక్ అయితే మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి మీలో ఎవరెవరైతే వంట చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు ఈ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు మా స్టూడియోకి రావక్కర్లేదు, మేమే మీ ఇంటి దగ్గరికి వచ్చి షో అన్నది చేస్తాము. సో యూ కెన్ అప్రోచ్ అస్.